స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 13వ వచనము నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్యం చదువుట్లో సహకరించండి. నేను మీ నిమిత్తము మొదటి 3 వచనం చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయంలో మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని మరోసారి ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములు ఇది కట్టుకొందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అత్యాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన దానికి యెరూషలేములో నిలబడువానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఆ దినమున ఇన్ దట్ డే అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, పేదలను అణచివేస్తూ దేవుని ద్రాక్ష తోటను నాశనం చేసినందుకు దేవుడు యూదా నాయకులను గద్దించి వారికి తీర్పు తీర్చాడు. అలాగే తమను తాము అలంకరించుకోవడానికి బలహీనులను దోచుకున్న ఉన్నత వర్గపు పెద్దలను కూడా, అధిపతులను, వారి చేసేటువంటి అహంకారపు కార్యాన్ని కూడా, వారి పాపాలను కూడా దేవుడు వారికి శిక్ష విధించాడు. వాటిని బట్టి యుద్ధాల ద్వారా తమ వైభవాన్ని కోల్పోతారని, వారి జీవితాలు దయనీయంగా మారిపోతాయని దేవుడు సెలవిచ్చాడు. కానీ వారు దేవుని మాటలు పట్టించుకోలేదు. అయితే ఆ తీర్పు ఒక విధంగా పునరుద్ధరణకు నాంది కూడా అవుతుంది. దేవుడు పలికిన మాటలు లేక వారి జీవితంలో దేవుడు మిగిలిచినటువంటి ఈ శేషాన్ని దేవుడే పరిశుద్ధపరిచి వారిని తన ప్రజలుగా నిలబెట్టి వారితో కలిసి నడిచేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభువారు నిత్యం మనల్ని నడిపించేటువంటి దేవుడైన సంగతి మనం మర్చిపోద్దు ప్రియులారా. కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా దేవుడు ఎవరు అనే సంగతి మనం గమనించినట్లయితే, బలహీనులను, నిస్సహాయులను నాయకులు ఒక దేశాన్ని బలంగా తీర్చిదిద్దగలిగినప్పటికీ వారు ప్రజలను దోచుకుంటూ మానవ హక్కులను ఉల్లంఘిస్తే దేవుడు తన ద్రాక్ష తోటను నాశనము చేసినందుకు వారిపైన నేరారోపణ చేస్తున్నాడు. సంపద దేశము కంటే న్యాయము మరియు కరడుతో నిండినటువంటి పేద దేశాలను దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజున అనేక మంది ప్రజలు సుసంపన్నమైనటువంటి దేశాల కొరకు ఆరాటపడుతున్నారు తప్ప సుభిక్షమైనటువంటి దేశాలు, అనగా నీతి శాంతిగా బతికే దేశాల కొరకు ఆరాటపడలే సంగతి మనం గ్రహిస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఎవరో వాక్య వెలుగులో మనం గమనిస్తే, దేవుడు తప్పకుండా బలహీనులను, నిస్సహాయులను తప్పకుండా ఆయన కనికరించేటువంటి దేవుడు. వారిని బాధ పెట్టేటువంటి వారిని తన స్వాధీనం చేసుకొని వారికి తీర్పు తెచ్చే దేవుడు అయి ఉన్నాడు. నేటి పాఠ్య భాగంలో ఈ 4వ అధ్యాయము 2 నుండి 6 వచనాలలో ప్రధానంగా తన ప్రజలు పరిశుద్ధపరచబడిన తర్వాత అన్యులతో కలుసుకొని అలా ప్రవర్తిస్తే కనుక ఒక రోజున దేవుడు తప్పకుండా తన ప్రణాళికను నెరవేర్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన కఠినమైన తీర్పు యొక్క ఉద్దేశము నాశనము కాదు, కానీ అది పవిత్రపరచబడడం, శుద్ధి చేయబడమే తప్ప ప్రియులారా, మరొకటి కాదు. కాబట్టి నేటి పాఠ్య భాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతుండగా మన జీవితంలో ఒక అన్వయింపుగా దేవుని హస్తం క్రింద మానవ జీవితాలు ఎత్తుపలాలతోనే నిండి ఉంటాయని, అయితే అంతిమంగా మనము దేవుని కౌగిట్లో సురక్షితంగా నివసిస్తామని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు తన ప్రణాళికను నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు ప్రియులారా. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో నిన్ను బాధ పెట్టేటువంటి వారి విషయంలో
నేను ఇబ్బంది పెట్టేటువంటి వారి విషయంలో నువ్వు ఏ ప్రణాళిక అనుసరిస్తున్నావు? దేవునికి అప్పగిస్తున్నావా, లేక నీకు నీవే పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? దేవుడు తన వాక్యను సెలవిచ్చినట్టుగా పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలమిచ్చుట నేనే కదా అని ప్రభు సెలవిచ్చాడు ప్రియులారా. కనుక ఆ దినమున దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు ప్రియులారా. ఆ రాబోయే ఆ భయంకరమైన తీర్పులో మనం పడకూడదని ఈ దినము దేవుడు మనలను శిక్షిస్తున్నాడు. ఈ శిక్ష క్రమశిక్షణగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియ ప్రభువా, మీ బోధలను, మీ ప్రేమను మీ మాదిరిగా అనుసరించుటకు మాకు సహాయం చేయండి. తద్వారా బాధపడుతున్నటువంటి మా పొరుగు వారితో మేము నిలవబడి వారిని ఆదరించే కృప ప్రసాదింప చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తుండగా ఆ దినమున జరగబోయేటువంటి ఆ నాశనకరమైన శిక్షావిధిలో మనం పడకుండానట్లు ఈ దినమున దేవుడు మనల్ని క్రమశిక్షణ పరుస్తుండగా క్రమశిక్షణ కలిగిన దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకొనుట ఉన్నతమైన ఉత్తమమైనటువంటి మార్గం ప్రియులారా. కాబట్టి ఈ మార్గములో నిత్యము నడిచి ఆయనను గణపరిచి ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం ప్రియులారా. దేవుడు శిక్షించినప్పుడు మనము విసుగకుండా దేవుడు మన జీవితంలో తన పని ముగించేంత వరకు ప్రియులారా ఓపికతో సహనంతో ఉండేటువంటి కృప దేవుడు మన సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని దేవుడు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.